అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? జనరల్‌గా మనం ఏం నేర్చుకుంటాం ఈ కోర్స్‌లో? సో, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎంతమందికి ఏం ఐడియా ఉంది? సో, ఐ వాంట్ టు సే డిజిటల్ మార్కెటింగ్ లేనప్పుడు లైక్ ప్రీవియస్ 90s అండ్ 80s కిడ్స్ ఉండుంటే ఐడియా ఉండుంటది. లైక్ ఇఫ్ వి వాంట్ ఎనీ ఏ ఐటెమ్ కావాలన్నా, ఎలాంటి గ్రాసరీ కావాలన్నా వి యూజ్డ్ టు గో ఔట్ టు స్టోర్ అండ్ గెట్. మనం బయటికెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. నౌ వీఆర్ గెటింగ్ జెప్టో, బ్లింకిట్, ఎవ్రీథింగ్ ఆన్లైన్. సో మనం ఏదైనా కావాలి అంటే ఇన్స్టెంట్ ఒక 10-15 మినిట్స్లో మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటున్నాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో ఎవ్రీ స్మాల్ బిజినెసెస్ ఆర్ టర్నింగ్ ఆన్లైన్. సో ఆ ఆన్లైన్ కావడానికి వాళ్ళకి డిజిటల్ మార్కెటర్స్ కావాలి. సో ఆ వర్కే మనం చేస్తాం. సో నేను ఎలా చెప్పాలనుకుంటున్నా అంటే మనం ఏం చేస్తామంటే డిజిటల్ మార్కెటర్ రోల్ ఏంటంటే మనము ఆన్లైన్లో లేని బిజినెస్కి మనం ఏంటంటే వాళ్ళని ఆన్లైన్గా గ్రో అయ్యేలా చేస్తాం. వాళ్ళకు వెబ్సైట్ క్రియేట్ చేస్తాం, ఎస్సీఓ చేస్తాము, వాళ్ళ యాడ్స్ చేస్తాము. సో దాట్ వాళ్ళకి లీడ్స్ వస్తాయి. వాళ్ళ బిజినెసెస్ అనేది గ్రో కావడానికి మనది రోల్ ఎక్కువ ఉంటుంది. సో దే కాంట్ డూ ఓన్, అంటే వాళ్ళంతలో వాళ్ళు చేసుకోలేరు కాబట్టి దే కమ్ టు అస్. ఇనీషియల్గా మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు జనరల్గా ఎలా అంటే ఇంతకుముందు ఇనీషియల్గా డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే ఉండేది. నా డేస్ ఏఐ అనేది ఒక ట్రెండింగ్ అయిపోయింది. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ ఏఐ. సో రెండు మిక్స్ చేస్తే ఇంకా అంతే వండర్సే. సో నవ్ డేస్ వీఆర్ గెటింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ఏఐ ఆల్సో, AI plus digital marketing also. So prepare everything. Ante you should be very perfect in your skills so that you will do wonders in your career. We will help you in everything. Join in JP Digitals. Enroll now so that you can learn the skills perfectly. Day to day మన క్లాసెస్ ఉంటాయి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అందులో ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ మాడ్యూల్స్ ఉంటాయని కవర్ చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ అంటే జనరల్గా ఏంటంటే ఏ బిజినెస్ అయినా దే నీడ్ టు, ఇప్పుడు ప్రజెంట్ మ్యాక్స్ ఏ బిజినెస్ అయినా ఆన్లైన్లోనే ఉంటాయి, ఆన్లైన్లోనే ఉంటున్నాయి. సో మనం ఏం చేస్తాము, ఆ బిజినెసెస్ ఏవైతే లేవో వాటిని ఆన్లైన్లో గ్రో అయ్యే విధంగా చేస్తాం అంతే. సో దట్ ఈస్ అవర్ రోల్. We have lot of opportunities also, and I can say డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటది ఏంటంటే లైక్ సేల్స్ ఏదో సేల్స్ రిప్రజెంటేటివ్ అలా అని అనుకుంటారు. బట్ ఇట్ ఇస్ నాట్ దాట్. అసలు మనది ప్రాసెసే వేరు, అసలు చాలా బాగుంటుంది. డే టు డే నేర్చుకున్న కొద్దీ యూ విల్ ఫీల్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. నే ఎస్సీఓ ఇప్పుడు అసలు వెబ్సైట్ డిజైనింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, లైక్ మనకు ఒక కోడింగ్ రావాలి అని అనుకుంటారు కదా. వితౌట్ కోడింగ్ వీ కెన్ డూ అ బ్యూటిఫుల్ ప్రీమియం వెబ్సైట్, ఐ కెన్ సే. అది చాలా మంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు క్లాసెస్లో. సో దట్ టైమ్ ఐ విల్ లెట్ యు నో డ్యూరింగ్ క్లాసెస్ ఆఫ్ వర్డ్ ప్రెస్ వెబ్ డిజైనింగ్. వర్డ్ ప్రెస్ వెబ్ డిజైనింగ్ నేర్చుకుంటాం మనము, అండ్ హౌ టు క్రియేట్ వెబ్సైట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ ఎస్సీఓ అంటే ఒక వెబ్సైట్ ఏదైనా, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అలా సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ గూగుల్లో ఫస్ట్ లైన్లో వస్తుంది చూసారా, దాన్నే ఏమంటామంటే ఎస్సిఆర్పి, అంటే గూగుల్ ఎస్సిఆర్పి పేజ్ అంటారు. మనం ఎస్సిఓ చేస్తే కానీ అది మన వెబ్సైట్ అనేది ఆ స్టేజ్లో వెళ్ళదు. ఆ ఎస్సీఓ ఎలా చేస్తామనే ప్రాసెస్ మనం నేర్చుకుంటాం స్టెప్ బై స్టెప్, లైక్ ఆన్ పేజ్ ఎస్సీఓ అండ్ ఆఫ్ పేజ్ ఎస్సీఓ. ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. అంటే మనం ఒకసారి ఒక ఎస్సీఓ చేస్తున్నప్పుడు ఒక 3 months 4 months ప్రాసెస్ ఉంటుంది. బట్ అవి మనకేంటంటే ఇమ్మీడియట్ రిజల్ట్ రాదు దాని నుంచి, బట్ ఇట్ గెట్స్ ఆఫ్టర్ 3 to 4 months. బట్ మన కష్టం అనేది ఎస్సీఓలో మనం ఎంత పడ్డామో that will show where the website is showing in our Google. ఐ కెన్ సే చాలా హ్యాపీగా ఉంటుంది.
అది మన వెబ్సైట్ అనేది ఫస్ట్ పేజ్లో కనిపించడం అనేది ఇట్స్ రియలీ ఒక హ్యాపీనెస్ అన్నమాట. నెక్స్ట్ గూగుల్ యాడ్స్ అండి. గూగుల్ యాడ్స్ అంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ బెస్ట్ షూస్ ఫర్ వాకింగ్ అని పెట్టుకున్నాం అనుకోండి, సెర్చ్ చేసాం అనుకోండి, పైన కొన్ని షూస్ వస్తాయి డిస్ప్లేలో. ఆ డిస్ప్లేలో వచ్చే షూస్ కంపెనీస్ అన్ని స్పాన్సర్డ్ యాడ్స్ రన్ చేస్తాయి గూగుల్ యాడ్స్లో. అంటే ఆ యాడ్ క్లిక్ చేసి ఎవరైతే వాళ్ళ వెబ్సైట్కి వెళ్తారో దాని ద్వారా అంటే వాళ్ళు పే చేస్తారనమాట గూగుల్కి. నాకు లీడ్స్ వస్తే నేను ఇంత పే చేస్తాను. సో ఆ గూగుల్ యాడ్స్ రన్ చేయడాన్నే గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్స్ అంటారు. ఫేస్బుక్ అండ్ మెటా యాడ్స్ అంటే చాలా మందికి ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ అలవాటే ఉంటుంది కదా ఇప్పుడు. సో దే విల్ నో బెటర్. అంటే కొత్త కొత్త షాపింగ్లు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు చేస్తారు కంపల్సరీ. ఇది కామన్ అది. సో మనకేంటంటే ఒకసారి ట్రస్ట్ బిల్డ్ అయిందంటే వి విల్ బై అండి. సో అది హ్యూమన్ మెంటాలిటీ అది. సో మనం ఏంటంటే ఆ, బాగా ఎక్కువ టైమ్స్ కనిపించింది అనుకోండి ఏదన్నా యాడ్, వి విల్ ట్రస్ట్ దట్ అండ్ వి విల్ బై కంపల్సరీ. అది హ్యూమన్ నేచురల్. అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ అంటే ఒకటే అండి. ఎందుకంటే ఫేస్బుక్లో ఏంటంటే మెటా బిజినెస్ సూట్ అని ఉంటుంది, రెండిట్లో ఇంటర్లింక్డ్ ఉంటాయి అవి. సో మనం ఏదైనా ఒక ఫేస్బుక్ యాడ్ చేస్తామంటే ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తుంది అదే యాడ్. బేసిక్గా ఎలాంటి అంటే రెస్టారెంట్స్ ఉంటాయి చాలా మంది, లోకల్గా ఉంటాయి. ఇప్పుడు మన నియర్ బై రెస్టారెంట్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటి యాడ్స్ చాలా మటుకు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లోనే వస్తాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ పర్టికులర్లీ మనకు అర్థమవుతుంది. అండ్ రియల్ ఎస్టేట్ యాడ్స్ కూడా చూస్తారా మీరు? అవన్నీ ఎలా అంటే లైక్ స్పాన్సర్డ్ యాడ్స్ అంటే కొంతమంది కావాలని లైక్ ప్రచారం చేసుకుంటారు. లైక్ ఇప్పుడు నేను ఉన్న మార్కెట్లో అని చూపించడం అనమాట. సో దట్ వీ విల్ గో అండ్ బై అండ్. అది రెస్టారెంట్ కానీ, అది ఏదైనా స్టోర్ కానీ, ఏదైనా క్లోత్ స్టోర్ కానీ, ఏదైనా షాపింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అంతా బిజినెస్ ఆన్లైన్ అయిపోయిందండి. అండ్ ఏఐ టూల్స్ అండి, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఐ కెన్ సే. ఏఐ టూల్స్ అసలు ఒక చాట్ జీపీటీ ద్వారా మనం ఏమేం చేయొచ్చు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ వీ కెన్ డూ అండి. ఆ, చాలా మటుకు ఏంటంటే చాట్ జీపీటీ, క్లాడ్, పర్ప్లెక్సిటీ వీటన్నిటిని యూస్ చేసుకోవచ్చు మన వర్క్ సింప్లిఫైగా చేయడానికి. ఏఐ టూల్స్ అంతే. డోంట్ థింక్ ఇట్ కాంప్లికేటెడ్లీ. అసలు ఏఐ టూల్స్ అంటేనే మన వర్క్ అనేది పార్ట్స్గా డివైడ్ చేసి మన వర్క్ని చాలా సింప్లిఫై చేసేస్తాయి. మనము వీడియోస్ చేసుకోవచ్చు, ఆ, మనకు కావాల్సిన ఇమేజెస్ చేసుకోవచ్చు. ఆ, ఎలా అంటే ఐ కెన్ సే సింప్లీ, మనం ఒక ఇమేజ్ ఇప్పుడు ఒక తమ్నేల్ చేసుకోవాలనుకోండి యూట్యూబ్. ఒకప్పుడు మనం ఒక గ్రాఫిక్ డిజైనర్కో ఎవరికో ఒక వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. నా విత్ వన్ ప్రాంప్ట్ వీ కెన్ ప్రిపేర్ బ్యూటిఫుల్ ప్రీమియం తమ్నేల్ ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో నేనేం చెప్తా అంటే ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఆ, మీరు అన్ని స్కిల్స్లో పర్ఫెక్ట్ అవుతారండి. అండ్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ కాదు, డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ ఏఐ రెండు మిక్స్ చేసి బాగుంటుంది. అసలు కెరియర్ అనేది మీది చాలా బ్రైట్గా ఉంటుంది. బట్ యూ నీడ్ టు అటెండ్